ఏడుగురు మహిళలు, ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు, కొత్త పాతల కలయికతో కేంద్ర మంత్రివర్గం కొలువుదేరింది. గత క్యాబినెట్లో పనిచేసిన 37 మందికి ఈసారి అవకాశం దక్కలేదు. 10 మంది కొత్త వారికి ఈసారి అవకాశం కల్పించారు. 5 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మంత్రి పదవి దక్కింది. 5 మిత్రపక్షాలకు సెంట్రల్ క్యాబినెట్లో బెర్తులు దక్కాయి. సెంట్రల్ క్యాబినెట్లో ఇన్న ఏదెవరు మనం చూస్తున్నాం, అవుట్ అయిందెవరు కూడా చూద్దాం. కేంద్ర క్యాబినెట్ లో 37 మందికి తిరిగి దక్కని చోటు. 7 మహిళలు, 7 మాజీ సీఎంలకు బెర్తులు. 5 మిత్రపక్షాలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన బీజేపీ. 30 మందికి క్యాబినెట్ హోదా, 36 మందికి సహాయ మంత్రులు. కేంద్ర క్యాబినెట్ లో 5 తెలుగు వాళ్లు. ఇలా మోదీ 3.0 క్యాబినెట్ కూర్పు జరిగింది. మోదీ సెకండ్ టర్మ్ లో పనిచేసిన మంత్రుల్లో 37 మందికి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వారిలో 7 క్యాబినెట్ ర్యాంక్ అమాత్యులు కాగా మిగిలిన 30 మంది సహాయ మంత్రులు. స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ సహా 7 మళ్లీ చోటు దక్కలేదు. నారాయణ్ రాణే, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, ఆర్కే సింగ్, మహేంద్రనాథ్ పాండే మోదీ 2.0 ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకు మంత్రులుగా ఉన్నారు. వారికి మోదీ 3.0 మంత్రివర్గంలో స్థానం లభించలేదు. ప్రస్తుతం మంత్రి పదవిని కోల్పోయిన వారిలో 18 మంది సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉండి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పదవి నిలబెట్టుకున్న ఏకైక నేత ఎల్ మురుగన్. గతంలో మంత్రులుగా పనిచేసిన రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్, కిరణ్ రిజిజు, నిర్మలా సీతారామన్, జైశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియాకు మరోసారి బెర్తులు దక్కాయి. భూపేంద్ర యాదవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవీయకు అవకాశం దక్కింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు 5 ఏళ్ల తర్వాత సెంట్రల్ క్యాబినెట్ లో చోటు దక్కింది. ప్రధాని మోదీతో సహా 7 మాజీ ముఖ్యమంత్రులకు సెంట్రల్ క్యాబినెట్ లో చోటు దక్కింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, యూపీ మాజీ సీఎం రాజ్నాథ్ సింగ్, అస్సాం సీఎం సర్బానంద్ సోనోవాల్, కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి, జేడీయూ నేత, బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్లు అయ్యారు. ఇందులో 5 మాజీ సీఎంలు బీజేపీకి చెందినవారు కాగా కుమారస్వామి, మాంఝీలు బీజేపీయేతర మాజీ ముఖ్యమంత్రులు. తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ రాజకీయ వారసత్వాన్ని అందుకునే క్రమంలో ఆటుపోట్లను ఎదుర్కొని విజేతగా నిలిచిన చిరాగ్ పాస్వాన్ కేంద్ర మంత్రి అయ్యారు. 2021లో లోక్ జనశక్తి పార్టీని బాబాయి పశుపతి కుమార్ సొంతం చేసుకోవడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న చిరాగ్ అనతి కాలంలోనే తానేంటో నిరూపించుకున్నారు. పోటీ చేసిన 5కి 5 ఎంపీ సీట్లు గెలుచుకుని మోదీ క్యాబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. మోదీ క్యాబినెట్ లో 7 మహిళలకు చోటు దక్కింది. వారిలో 2 క్యాబినెట్ హోదా పొందారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ తో పాటు బీజేపీ ఎంపీలు అన్నపూర్ణాదేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిమోబెన్ బాంభానియా, అప్నాదల్ ఎంపీ అనుప్రియా పటేల్ మంత్రి పదవులు సొంతం చేసుకున్నారు. నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి క్యాబినెట్ హోదా పొందగా మిగిలిన వారు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 7కు తగ్గింది. ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రులయ్యారు. ఏపీ బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రులయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున
జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి, ఎల్జేపీ ఆర్వీ నేత చిరాగ్ పాస్వాన్, జేడీయూ నుంచి జితన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ ఉన్నారు. 5 మిత్రపక్షాలకు ఒక్కో క్యాబినెట్ ర్యాంకు బెర్తు చొప్పున ఇచ్చారు. ప్రమాణానికి ముందు మంత్రులతో మోదీ మాట్లాడి ప్రభుత్వంలో వ్యవహరించాల్సిన విధానంపై కొన్ని సూచనలు చేశారు.